కొన్ని నిమిషాలు ఆ దేవాతి దేవుణ్ణి హృదయపూర్వకంగా మనం ఆరాధన చేద్దాం. స్తోత్రమయ్యా యేసయ్యా, మీకు వందనాలు, స్తోత్రాలు, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. గడిచిన కాలమంతయు మీరే మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచిన దేవా, మీకు వందనాలు, స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ కూడా నోరు తెరిచి దేవుణ్ణి స్తుతించండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా, మీకు స్తోత్రమయ్యా, 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 స్తోత్రమయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, పరిశుద్ధుడా దేవా, మీకే వందనాలు, స్తోత్రాలయ, స్తోత్రాలయ, స్తోత్రాలయ. గడిచిన కాలమంతా కాచి కాపాడిన దేవా, మీకు వందనాలు, వందనాలు. మా స్తుతుల మీద ఆసీనుడైన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, పరిశుద్ధుడా దేవా, మీకే స్తోత్రాలు, స్తోత్ర. స్తోత్రం, 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 స్తోత్రం. స్తుతుల మీద ఆసీనుడై ఉన్న తండ్రి, మీకే వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, పరిశుద్ధుడా యేసయ్యా, మీకే వందనాలు, స్తోత్రాలయ, స్తోత్రాలయ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి దేవా, మీకే వందనం, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మా ప్రార్థనలు ఆలకించువాడా, మీకే వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుడా, 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 మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, ఆది సంభూతుడా, మీకు స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా, మీకే స్తోత్రం, స్తోత్రమయా, స్తోత్రమయా, స్తోత్రమయా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. సుగుణాల సంపన్నుడా. చప్పట్లు కొడుతూ ఆరాధన చేద్దాం. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. సుగుణాల సంపన్నుడా. అందరూ కూడా హృదయపూర్వకంగా చప్పట్లు కొడుతూ
అందరూ కూడా మనసారా ఆయన ఆరాధన చేద్దాం. యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే. యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే. నాట్యమాడేను నాంతరంగము, ఇది రక్షణానంద భాగ్యమే. నాట్యమాడేను నాంతరంగము, ఇది రక్షణానంద భాగ్యమే. సుగుణాల సంపన్నుడా స్తుతిగానాళం ఆమేన్. జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. అందరూ కూడా చప్పట్లు కొడుతూ హృదయపూర్వకంగా ఆయన ఆరాధన చేద్దాం. యేసయ్య నిన్ను వెన్నంటగానే ఆజ్ఞల మార్గము కనిపించెనే. యేసయ్య నిన్ను వెన్నంటగానే ఆజ్ఞల మార్గము కనిపించెనే. నీవు నన్ను నడిపించగలవు, నేను నడువవలసిన త్రోవలో. నీవు నన్ను నడిపించగలవు, నేను నడువవలసిన త్రోవలో. సుగుణాల సంపన్నుడా స్తుతిగానాళం. అందరూ కూడా ఏకస్వరముతో ఆస్వాదింతును నీ మాటల మకరందము. జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. సుగుణాల సంపన్నుడా. అందరూ కూడా చప్పట్లు కొడుతూ యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలు శ్రమలుగా
అనిపించలేదే. అందరూ కలిసి పాడదాం. యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలు శ్రమలుగా అనిపించలేదే. నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్న తగినవి కావే. నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్న తగినవి కావే. సుగుణాల సంపన్నుడా స్తుతిగానాళ జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము. 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 జీవింతును నిత్యము. అందరూ కూడా కలిసి పాడదాం. మాటల మకరందము. జీవింతును నిత్యము. మనసారా ఆరాధన చేయండి. మాటల మకరందము. ఆరాధన స్తుతి ఆరాధన. 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 ఆరాధన స్తుతి. ఆరాధన స్తుతి ఆరాధన. 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 ఆరాధన స్తుతి. అందరూ కూడా నోరు తెరిచి దేవా నీకే ఈ స్తుతి ఆరాధన, నీకేనయ్యా ఈ ఆరాధనను అంగీకరించండి. మా మధ్య సంచరిస్తున్నందుకు మీకు వందనాలు. ఆరాధన స్తుతి ఆరాధన. ఆరాధన స్తుతి ఆరాధన. ఆరాధన స్తుతి ఆరాధన. ఆరాధన స్తుతి ఆరాధన. ఆరాధన
స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి. దేవా స్తోత్రమయ, స్తోత్రమేసయ, స్తుతి స్తోత్రం. ఆరాధన స్తుతి. హృదయపూర్వకంగా ఆరాధన చేయండి. ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన స్తుతి ఆరాధన స్తుతి ఆరాధన స్తుతి ఆరాధన స్తుతి ఆరాధన స్తుతి ఆరాధన. నీవే కదా నా ఆరాధన, నీవే కదా నా ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన 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 స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన 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 ఆరాధన. బిగ్గరగా చప్పట్లు కొడుతూ దేవనామాన్ని మహింపరుద్దాం. ఆమేన్. అందరూ అలా లేచి నిలబడి ఉండగా వాక్యం కొరకు మనందరం సిద్ధపడదాం. మన మధ్యలో ఉన్న పాస్టర్ గారు వచ్చి వాక్యం నిమిత్తం ప్రార్థన చేస్తారు. ప్రార్థన ప్రతి వారం కూడా మన హృదయాన్ని తెరిచి ప్రార్థన చేద్దాం. హృదయపూర్వకమైన మన స్తుతి ఆరాధన దేవుడు అంగీకరించడానికి, మన మధ్యకు నివసించడానికి ఆయన దిగి వచ్చిన దేవుడు ఆయన మన మనస్సును ఆయనకు అప్పగించి, ప్రభువా ఈ 21 దినాలు కూడా నన్ను నా కుటుంబాన్ని సంఘములో ఆశీర్వాదానికి వారసులుగా మమ్మల్ని చేయని ప్రభా. ప్రతి వారు కూడా హృదయపూర్వకంగా ప్రార్థనలు ఏకీవించుదాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు మా ప్రియమైన పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ విలువైన ఘనమైన నామానికి స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నానయ్యా. అయ్యా ఈ 21 దినాలు కూడా నీ ఆత్మ ప్రేరేపణ మటుకు ప్రభ ఏర్పాటు చేసిన ఈ ఉపవాస కుడికిలో మీరుండి మొదటి రాత్రి మహిమకరంగా జరిగించారయ్యా. ఈ 2వ రోజు రాత్రి కూడా మేమందరం కూడా సంఘంగా సేవకులుగా ప్రభా, బిడ్డలుగా యవన బిడ్డలుగా చిన్న బిడ్డలుగా అందరం కలిసి నిన్ను ఆరాధించడానికి నీ సన్నిధిలోకి వచ్చిన్నాం ప్రభా. అయ్యా ఇదిగోనైనా సియోను నివాసులారా, మీరు ప్రభ ఉత్సహించి పాటలు పాడండి, మీ మధ్యకు వచ్చి నివసిస్తానని చెప్పిన దేవుడు ప్రభా. అందును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ప్రభా, వచ్చిన మా అందరినీ ప్రభా మీ స్వాధీనాధీనంలో ఉంచినైనా ప్రభా, మా హృదయాలను మీ వైపు త్రెప్పమని ప్రార్థన చేస్తున్నాను, మా మనస్సులను తెరవమని ప్రార్థన చేస్తున్నాను. ఇక మా యొక్క తలంపులు ఆలోచనలు మమ్మల్ని వేధిస్తున్న ప్రతి విధమైన అపవిత్రాత్మ క్రియలు కలిగిన అయ్యా ఇగో ప్రభా హృదయ ప్రేరేపలు ఏసునామములో బంధించమని ప్రార్థన చేస్తున్నాను. నీ వాక్యం మాత్రమే మా హృదయంలోకి వెళ్ళడానికి సహాయం దయచేయండి. సావుకుని బలపరిచి వాడుకోమని
ప్రార్థిస్తున్నాను. ఇగో బిడ్డలు, చాలామంది బిడ్డలు, యవన బిడ్డలు, పెద్దవారు అందరూ కూడా ఈ 21 దినాలు కూడా మేము కూడా ఉపవాసం ఉండి ప్రార్థిస్తున్నామని చెప్పినప్పుడు సంతోషించాం ప్రభా. బిడ్డలందరినీ బలపరచండి. అపవాది ఎవరిని శోధించకుండా శోధకుని జయించే శక్తిని, సర్వాంగ కవచాన్ని మాకు ధరింప చేయని ప్రభా. అయ్యా, ప్రతిదీ కూడా ఉపవాస ప్రార్థన ద్వారా జయించే కృపనివ్వండి, బలపరచండి నైనా. అలాగే భవానీ చేయిని కూడా ముట్టండి, ఆ బిడ్డకు తగిలిన గాయాన్ని కూడా మానపండి. మరి ఈ సమయంలో నీ మాటలు వింటున్నాం, మేము సిద్ధపడుతున్నప్పుడు మా హృదయాలు, లోదియా హృదయం తెరవబడినట్లుగా మా హృదయాలు తెరవబడి అయ్యా, ఈ 2వ రోజు రాత్రి కూడా మాకు కావలసిన కృపను, ఆశీర్వాదం, దీవును తీసుకుని వెళ్ళడానికి సిద్ధపడడానికి సహాయం దయచేయం. ఈ సేవకుని అభిషేకించి మీరే మాట్లాడమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. 2 చేతులు పైకెత్తి గట్టిగా దేవుని స్తోత్రం చెప్దామండి. మంచి దేని బిడ్డలారా, దేవుని మహాకృపను బట్టి 21 రోజుల ఉపవాస దీక్ష కూడికలు 2వ రోజులోకి దేవుడు మనల్ని నడిపించిన విధానాన్ని బట్టి కూడా మరొకసారి దేవుని స్తోత్రం చెప్దాం. దేని బిడ్డలారా, ఇది ప్రార్థనా పూర్వకంగా ఏర్పాటు చేయబడిన కూడికలండి. మళ్ళీ చాలామంది ఏమనుకుంటారంటే 21 రోజులు కదా, రేపు వెళదాం, ఎల్లుండి వెళదాం, తర్వాత వెళదామని కొన్ని కుటుంబాలు ఆలస్యము, నిర్లక్ష్యము చేస్తూ ఉంటారు. ఆల్రెడీ మనకి 2 రోజులు అయిపోయింది, ఇక 19 రోజులు మన ఎదుట మిగిలి ఉంది కనుక ఈ విలువైన సమయాన్ని ఏ కుటుంబము కూడా పోగొట్టుకోకూడదని ప్రభు పేరిట నేను మీకు తెలియజేస్తున్నాను. ఈ ఉపవాస కోడికల్లో మనం ఎందుకు దేవుని సన్నిధికి వచ్చి ఉపవాసం ఉండి ఆయన సన్నిధికి మనం ఎందుకు రావాలి అంటే, 2వ దినవృత్తాంతాల గ్రంథము 20వ అధ్యాయము 4వ వాక్యాన్ని చదువుదామండి. దినవృత్తాంతాలు 2వ గ్రంథము. యూదావారు యెహోవా వలన సహాయము వేడుకొనుటకు కూడుకొనిరి. యెహోవా విచారణ ఇచ్చుటకు యూదా పట్టణము నుండి జనులు వచ్చిరి. చాలండి, దేవుని స్తోత్రం చెప్దామండి. హల్లెలూయా. ప్రియులారా, ఉపవాస కూడికలు యూదా జనాంగము, యూదా ప్రజలు, యూదా పట్టణస్థులందరూ కూడా దేవుని సన్నిధికి ఎందుకు వచ్చారంటే, దేవుని బిడ్డలారా, దేవుని వలన వారు సహాయము పొందవలెనని. ఆమేన్. ప్రియులారా, 21 రోజులు మీరు ఎందుకు రావాలంటే, మీ కుటుంబాల్లో దేవుడు సహాయం చేయాలని, మీ కుటుంబంలో దేవుడు సహాయాన్ని మీరు పొందుకోవాలని. ఆ రోజున యూదా జనులు, యూదా ప్రజలు ఎలా అయితే వచ్చారో అలాగనే మనం కూడా దేవుని సన్నిధికి వస్తున్నాం కనుక ఆ దేవుని వల్ల మనకి ఏం కలగబోతుందంటే సహాయము కలగబోతుంది. అందుకే కదా సమూయేలు ఒక రాయిని నిలబెట్టి ఆ రాయికి ఏమని పేరు పెట్టాడంటే ఎబెనేజరు అని పేరు పెట్టాడు. ఎబెనేజర్ అనే మాటకు అర్థం ఏంటంటే సహాయపు రాయి అని అర్థం. దేని బిడ్డలారా, నిశ్చయంగా నమ్మండి, 21 రోజుల ఉపవాస దీక్ష కూడికల్లో దేవుడు మనకు సహాయం చేయనుగాక. ఈరోజు నేను దేవుని వాక్యాన్ని చెప్పడానికి ముందుగా, నిన్న మొదటి రోజే తన దాసురాలను దేవుడు నిలబెట్టుకుని మన మనస్సును ఎవరికి అప్పగించాలంటే దేవునికి అప్పగించాలి అనే మాట, మంచి మాట నిన్నటి దినాన్ని దేవుడు మనతో మాట్లాడారు. ఈ రోజున నేను చెప్పాలనుకున్న వాక్య భాగము ఇదే దినవృత్తాంతాల గ్రంథము 20వ అధ్యాయము చూద్దామండి. దినవృత్తాంతాల గ్రంథము 20వ అధ్యాయము 12వ వాక్యంలో నుండి, మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదకు వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకునో మాకు తోచదు, నీవే మా దిక్కని ప్రార్థన చేశాను. ఈ మాట అందరూ చెప్దామా? మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు, నీవే మా దిక్కని ప్రార్థన చేసిరి. నీవే మా దిక్కని
ప్రార్థన చేసరి. దేవుని సన్నిధిలో నిశ్చయంగా ఈ సన్నిధిలో దేవుడు ఉన్నాడు. దేని బిడ్డలారు, నేను ఈ రోజున దేవుడే మనకు దిక్కు అనే మాట గురించి చెప్పాలని నేను మధ్యాహ్నం ప్రార్థన చేసుకుని ఇక్కడికి వచ్చి కూడా ప్రార్థన చేసుకుంటుంటే ఫస్ట్ ప్రారంభ పాట ఏం పాడారు తెలుసా? దిక్కులన్నీ కూడా నన్ను ఎక్కిరిస్తున్నాయని పాట పాడారు. దేని బిడ్డ, నా నోట దేవుడు ఏ మాట అయితే పెట్టాడో ఆ మాట మొదట ఇక్కడ దిక్కు అనే మాటని ప్రభు పలికించాడు. దేని బిడ్డలారు, నిజంగా చెప్తున్నాను, ఒక్కొక్కసారి మన జీవితాలకు ఎదురవుతున్న పరిస్థితుల్లో ఏం చేయాలో మనకు తోచదు, ఎవరి దగ్గరికి వెళ్ళాలో తెలియదు, ఎవరిని అడగాలో మనకు తెలియదు, ఎవరు మనకు సహాయం చేస్తారో తెలీదు. అలాంటి టైంలో మనకి శక్తి, మనకున్న బలము మన దగ్గర డబ్బు లేకపోయినప్పుడట మనం ఏమైపోతామంటే దిక్కు లేని వారం అయిపోతాం. దేని బిడ్డలారు, ఇక్కడ యూదా రాజు అయిన యెహోషువపాతు రాజు మీదకి 3 దేశాల రాజులు దండెత్తి వచ్చినప్పుడు ఏమని ప్రార్థన చేశాడు? మాకేం చేయాలో తోచట్లేదండి, మాకు శక్తి లేదండి, మా దిక్కల్లా మీరేనండి అని చెప్పి ప్రార్థన చేశాడు. దేవుని బిడ్డలారా, దేవుని స్తోత్రం చెప్తామండి. ప్రియులారా, ఎవరైతే దేవుని దగ్గరికి వచ్చి నా వలన ఏమీ కాదు ప్రభా, నీ వలనే నాకు సహాయం కావాలి, నీవే మా దిక్కని ప్రార్థన చేస్తే నిశ్చయముగా అటువంటి ప్రార్థనకు దేవుడు ఏమిచ్చేవాడై ఉన్నాడంటే జవాబిచ్చేవాడై ఉన్నాడు. నమ్మితే దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చూద్దాం కీర్తన గ్రంథము 102వ సంకీర్తన, కీర్తనలు 102వ కీర్తన 17వ చరణాన్ని చూద్దామండి. ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దాం. ప్రియులారా, మనం ఎప్పుడైతే మాకు బలము లేదండి, మాకు దిక్కు తోచట్లేదండి, మాకు దిక్కు నీవే అండి అని చెప్పి ప్రార్థన చేస్తేనట, ఇదిగో దిక్కు లేని వారి ప్రార్థన ఆయన నిరాకరింపక వారి ప్రార్థన వైపు ఆయన ఏమయ్యాడంట? తిరిగి ఉన్నాడు. దేవుడు తిరిగి ఉన్నాడు. ఇప్పుడు యెహోషువ యూదా జనాంగానికి దేవుడు సహాయం చేయడానికి ఆ రోజున ఎలాగైతే తిరిగి వారికి సహాయం చేశాడో, ఈ 21 రోజుల ఉపవాస దీక్ష కోడికల్లో దేవుడు మనకి సహాయం చేయడానికి నీ కుటుంబం వైపు, మన సంఘం వైపు, మన బిడ్డల వైపు దేవుడు తిరుగునుగాక. తిరుగుతాడు. దేని బిడ్డలారా, అక్కడ అంటున్నాడు కదా, కీర్తన 102:17 అంటాడు, ఇదిగో ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక ఆయన వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు. ఇప్పుడు దిక్కు లేదు, బలము లేదు, ఏమీ తోచట్లేదన్న యెహోషువ ప్రార్థన వైపు ఎవరు తిరిగారు? దేవుడు తిరిగినట్లుగా ఈ ఉపవాస ప్రార్థనలో మీరు వచ్చి ఇదే ప్రార్థన చేస్తూ ఉండగా ఆ దేవాతి దేవుడు మీ వైపు కూడా తిరుగునుగాక, మీ వైపు కూడా తిరుగునుగాక. ఓ రోజు నా త్రోవ పక్కన భర్తమయ్య అనే పుట్టుకతో గుడ్డివాడొకడు కూర్చుని అడుక్కుంటూ ఉన్నాడు అట. దేవుని బిడ్డలారా, అడుక్కుంటున్నప్పుడు వెంటనే ఆ త్రోవలో యేసు ప్రభు వారు వెళుతున్నారట. వాడు కళ్ళు లేవు కానీ జనసమూహం దాటిపోతున్న చప్పుడు వాడు విని ఇది ఏమిటండి అని అడిగితే ఎవరో అన్నారట, నజరేయుడైన యేసు నేను దాటి వెళ్ళాడని చెప్పారట. ఇప్పుడు వెంటనే ఇతనికి ఏం కలిగింది? దాటాడు అంటే అర్థం ఏంటి? ఎదురు పడడం వేరు, దాటి వెళ్ళడం వేరు. దాటి వెళితే మనకేం కనబడుతుంది అంటే వారి వెనక భాగము, అంటే వారి వీపు కనబడుతుంది. దేని బిడ్డను, ఇప్పుడు గుడ్డివాడు ని దాటి దేవుడు వెళ్ళాడు, గుడ్డివాడిని దాటి దేవుడు ముందుకు వెళ్ళిపోయాడు. కానీ గుడ్డివాడికి ఎవరో చెప్పారు, నజరేయుడైన యేసు వెళుతున్నాడని చెప్తే, ఇందాక చదువుకున్నామే, దిక్కులేని దరిద్రుల యొక్క ప్రార్థన ఆయన నిరాకరింపక ఆయన ప్రార్థన వైపు ఆయన ఏం చేస్తాడు? తిరుగుతాడు. ఈ గుడ్డివాడు దేవుడు వెళ్ళిపోతున్నాడని వినగానే ఏమన్నాడో తెలుసా? దావీదు కుమారుడా, దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించండి ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు, కేకలు వేయటం మొదలుపెట్టాడు. ఇప్పుడు నేను అంటున్నాను, గుడ్డివాడు దరిద్రుడు ప్రార్థన నిరాకరింపని దేవుడు అతని మొరవైపు, అతని ప్రార్థన వైపు తిరిగి ఆయన నిలిచి అక్కడ తిరిగి
వాడిని నా వద్దకు తీసుకురండి అన్నాడు. దేవుని స్తోత్రం చెప్దామండి. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతువాడ నన్ను విడచిపోకయా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతువాడ నన్ను విడచిపోకయా. నీవు తప్ప నాకు లోకంలో, నీకు తప్ప నాలు ఎవరికి చోటే లేదయా. నీవు తప్ప నాకు లోకంలో ఎవరు నారయా, నీవు ఎవరికి చోటే లేదయా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేతువాడ నన్ను విడచిపోకయా, నజరేతువాడ నన్ను విడచిపోకయా, నజరేతువాడా. హల్లెలూయా. ఒక దరిద్రుడు, ఒక పుట్టి గుడ్డివాడు, అడుక్కునేవాడు, దీన దరిద్రుడైన భర్తమయ్యేలా ప్రార్థన చేస్తున్నాడు. దావీదు కుమారుడా నన్ను కరుణించండి, దావీదు కుమారుడా నన్ను దాటిపోకుండా అని ప్రార్థన చేస్తే, దిక్కులేని దరిద్రుల ప్రార్థన అయినా నిరాకరింపన దేవుడట వారి ప్రార్థనల వైపు అయినా తిరిగి ఉన్నాడట. ఇదిగో దేవుని మందిరంలోకి వచ్చి నీ ఆరోగ్యం కొరకే కావచ్చండి, మీ బిడ్డల కొరకే కావచ్చు, మీ ఇంట్లో ఉన్న ఇబ్బందులను బట్టి, మీకు ఎదురవుతున్న సమస్యలను బట్టి మీరు దేవునికి ప్రార్థిస్తూ ఉండగా, నీవు ఎవరైనప్పటికీ కూడా, ఎలాంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఆ దరిద్రుల దిక్కులేని వారి ప్రార్థనల వైపు, దీన దరిద్రుల ప్రార్థన వైపు తిరిగిన దేవుడు నిశ్చయముగా నీకు నాకు సహాయం చేయడానికి ఆయన మన వైపు కూడా తిరుగుతున్నాడు. దేని బిడ్డలను ఇప్పుడు ఆ గుడ్డివాడు అలా ప్రార్థన చేయగానే వాడు అడుక్కునేవాడు కదా, వాడు దరిద్రుడు కదా, వాడు దిక్కులేనివాడు కదా అని అనుకోకుండా దేవుడు నిలబడి వాడిని పిలిచి ఇలా అన్నాడట, నాయనా నేను నీకేం చేయాలని నువ్వు ఆశిస్తున్నావు. ఎంత చక్కని మాట ఇది. ఈ రోజున దేవుడు కూడా ఈ 21 రోజుల ఉపవాస దీక్షలో మిమ్మల్ని కూడా అదే అడుగుతున్నాడు. అమ్మా నా వలన నీకేం కావాలి, కుమారుడా నా వలన నీకేం కావాలి అని దేవుడు అడుగుతున్నప్పుడు మన అవసరతలన్నీ ప్రభుతో చెప్పాలి. దేని బిడ్డలను అప్పుడు వెంటనే ఏమన్నాడంటే, ప్రభా పుట్టింది మొదలుకొని నేను చూపు లేనివానిగా ఉన్నాను, దయచేసి నాకు చూపు దయచేయండి అని చెప్పగానే, వెంటనే తక్షణమే నువ్వు చూపు పొందని చెప్పగానే వాడు చూపు పొంది యేసుతో నడిచి వెళ్ళాడని చక్కని మాట ఉంటుంది. దేవుని స్తోత్రం చెప్తాను. ఈ మాట మరలా గుర్తు చేస్తున్నాను. వాడు దరిద్రుడని చెప్పి వాడి ప్రార్థనని విననన్నాడు దేవుడు. వాడు అడుక్కునేవాడని చెప్పి, గుడ్డివాడని చెప్పి వాడి ప్రార్థనను ఏమన్నా నిరాకరించాడంటే నిరాకరించలేదు. ఎందుకనంటే ఎవరు దిక్కు లేదు, మాకు బలము లేదు, శక్తి చాలదు, మాకు ఏమి చెయ్యాలో మాకు తోచట్లేదు, మా దిక్కల్లా నీవే ప్రభు అని ఎవరైతే ప్రార్థన చేస్తారో ఆ దిక్కు లేని వారి ప్రార్థనను ఆయన నిరాకరింపక వారి ప్రార్థన వైపు ఆయన ఏం చేస్తాడంటే తిరిగి వారి జీవితాలను దేవుడు బాగు చేస్తాడు. గుడ్డివాడు బాగు చేశాడు దేవుడు. గుడ్డివాడు సంతోషంగా ఎవరితో వెళుతున్నాడు? దేవునితో వెళుతున్నాడు. ఇప్పుడు గుడ్డివాడి ప్రార్థన విన్న దేవుడు ఈ 21 రోజుల్లో మీ ప్రార్థన దేవుడు వినబోతున్నాడు. మీ యొక్క మొరను దేవుడు వినబోతున్నాడు. మీ విజ్ఞాపనలు దేవుడు వినబోతున్నాడు. దేవుని బిడ్డ విని ఆయన మనకు నిశ్చయముగా సహాయం చేసే దేవుడై ఉన్నాడు. కీర్తనకారుడు 25వ కీర్తన మొదటి వచనాన్ని చదువుతున్నాను. దేని బిడ్డను చూడండి. 25వ కీర్తన మొదటి వచనంలో యెహోవా చక్కని మాట అండి, అంత బాగుందండి ఇక్కడ ఈ మాట. యెహోవా నీ దిక్కునకు చూచి నా ఆత్మను ఎత్తుకొనుచున్నాను. దేవుని స్తోత్రం చెబుదామండి. నా దేవా నీ యందు నేను నమ్మిక ఉంచాను, నన్ను సిగ్గుపడనీయకము. దేవుని స్తోత్రం. ఇప్పుడు యెహోషువపాతు నీవే మాకు దిక్కని ఎందుకు ప్రార్థన చేశాడంటే, మాకేమీ తోచట్లేదు, మాకు ఏ శక్తి బలము లేదని ఎందుకు ప్రార్థన చేశాడంటే, ఇక్కడ దావీదు ఈ 25వ అధ్యాయంలో కీర్తన రాస్తూ మొదటి వచనంలో అంటాడు,
యెహోవా నీ దిక్కునకు చూస్తూ నా ఆత్మను నీ వైపుకి ఎత్తుకొని అంటాడు. దేవుని స్తోత్రం అండి. అంటే దావీదు కూడా కష్టాలలో, శ్రమలలో, ఆపదలలో ఎవరు దిక్కని నమ్మాడు? దేవుడే దిక్కని నమ్మాడు. పెద్దలు అంటారు దిక్కు లేని వాడికట దేవుడే దిక్కు అంటారు. దేని బిడ్డలను ఒకసారి అటండి ఓ స్కూల్లో పిల్లలందరినీ కూడా పిక్నిక్ తీసుకెళ్తున్నాము, 50 రూపాయలు తీసుకురమ్మని చెప్పారట. తల్లిదండ్రులు ఉన్న పిల్లలందరూ ఇంటికి వెళ్ళి తల్లిదండ్రుల దగ్గర మా మాస్టర్ 50 రూపాయలు తీసుకురమ్మన్నారు, మమ్మల్ని పిక్నిక్ తీసుకెళ్తారండి అని చెప్పి వాళ్ళు వెంటనే తల్లిదండ్రుల దగ్గర నుంచి 50 రూపాయలు వసూలు చేసుకుని పట్టుకెళ్ళారు. వాళ్ళతో చదువుకుంటున్న ఒక అనాథ బాలుడు, తల్లి తండ్రి లేని దిక్కు లేని అనాథ బాలుడు, తనకి తల్లి లేదు, తనకి తండ్రి లేరు, ఒక దిక్కు లేని కుర్రోడికి కూడా పిక్నిక్కి వెళ్ళాలనిపించిందంట. కానీ తనకి ఎవరు 50 రూపాయలు ఇచ్చేవాళ్ళు లేరని చాలా బాధపడ్డాడట. తన తోటి ఫ్రెండ్ని, రే నాకు ఒక పావలా ఇస్తావా అని అడిగాడట. పావలా అంటే ఇప్పుడు లేదు కానీ 25 పైసలు ఏమనేవాళ్ళు? పావలా అనేవాళ్ళు. పావలా తర్వాత ఎంత? అర్ధనాలు, బేడలు మనకు తెలియదు కానీ పైసా 2 పైసలు ఎలా ఉంటే 5 పైసలు తెలుసు మనకి. ఏమండి? 10 పైసలు తెలుసు, 20 పైసలు తెలుసు, పావలా తెలుసు, తర్వాత ₹1 50 పైసలు తెలుసు. దేవుని స్తోత్రం చెప్దామండి. ఒక పావలా ఎందుకు అడిగాడంటే ఆ రోజుల్లో పోస్ట్ కార్డు ఉత్తరం ఖరీదు ఎంతంటే 25 పైసలు ఉండేదండి, పావలా ఉండేది. ఆ కుర్రోడికి దగ్గర తీసుకుని ఆ 25 పైసలు పావలా తీసుకుని ఒక ఉత్తరాన్ని కొన్నాడు. కొని తన బాధ అంతా అందులో రాస్తున్నాడు. దేని బిడ్డారా ఏమని రాస్తున్నాడంటే, మా స్కూల్లో పిల్లలందరినీ పిక్నిక్ తీసుకెళ్తున్నారు, అయితే నాకు కూడా వెళ్ళాలని ఉంది కానీ మాస్టర్ 50 రూపాయలు తీసుకురమ్మన్నారు, నాకా తల్లిదండ్రులు లేని నేను ఒక అనాథను దిక్కు లేని వాడిని, తల్లిదండ్రులు ఉన్న వాళ్ళందరూ తెచ్చుకున్నారు, నాకైతే ఎవరు ఇచ్చేవాళ్ళు లేరు, నేను ఒక అనాథను, నా తండ్రివైనా నా తల్లివైనా నీవే అని చెప్పేసి ఒక ఉత్తరం రాసి, ప్రతి ఉత్తరానికి ఒక అడ్రస్ అనేది ఉండాలి. దేని బిడ్డలను అంటే ఎవరికి రాస్తున్నామో వాళ్ళ అడ్రస్ ఖచ్చితంగా ఆ ఉత్తరం మీద రాయాలి. అప్పుడు వెంటనే ఈ కుర్రోడు వెనకాల అడ్రస్ రాసి పోస్ట్ డబ్బాలో వేయడానికి వెళ్ళాడు. పోస్ట్ డబ్బాలోకి వెళ్ళి వేద్దాం అనుకుంటున్న టైంలో ఎంత ఎత్తుంటుందండి పోస్ట్ డబ్బా. ఈ కుర్రోడు చూస్తే చిన్నగా ఉన్నాడు, వెయ్యిలో పోతున్నాడు, పైకి కిందకి ఎగురుతుంటే ఒక ఆయన స్కూటర్ మీద వెళుతూ ఆగి, ఏంటి బాబు అని అడిగితే ఈ ఉత్తరం అందులో వేయాలంట అన్నారట. ఒకసారి ఏం రాశాడో చూద్దామని ఆ మాటలంతా చదివాడట. సరే ఎవరికన్నా వీళ్ళ బాబాయిలకు కానీ వీళ్ళ బంధువులకి ఏమన్నా రాశాడా, అడ్రస్ ఎక్కడ రాశాడని చూద్దామని ఉంటే యెహోవా దేవుడు పరలోకం పోస్ట్ అని రాశాడు. చెప్పండి, యెహోవా దేవుడు పరలోకం పోస్ట్ అని రాశాడు. ఆశ్చర్యపోయాడు ఇతను, ఆశ్చర్యపోయాడు. దేని బిడ్డను ఈ కుర్రోడికి ఒక నమ్మకం ఉంది, యెహోవా అంటే ఎవరు? ఉన్నవాడును అనువాడును కనుక దిక్కులేని వారిని త్రోసివేసేవాడు కాదు, దిక్కులేని పిల్లలకు దీన దరిద్రులకు ఆయన తండ్రి అయి ఉన్నాడు, విధవరాళ్ళకి తండ్రి లేని వాళ్ళకి ఆయన తండ్రి అయి ఉన్నాడని బైబిల్లో చెప్పినట్టుగానే ఆ మాటను గుర్తుపెట్టుకుని ఆ ఉత్తరం రాశాడు. దేని బిడ్డ ఈ స్కూటర్ మీద వచ్చిన ఆయన ఒక బ్యాంకులో ఉద్యోగి, తనకు పిల్లలు లేని కారణాన్ని బట్టి ప్రతి జీతం అందుకున్న తర్వాత ఎవరొకరికి బట్టలు కొని ఒక అబ్బాయికి డబ్బులు ఇవ్వటం అలవాటు అండి, ఒక 100 రూపాయలు ఇవ్వటం అలవాటు. ఆ రోజు కొన్నాడు, ఎవరికి ఇద్దామంటే ఎవరు కనబడలేదు, ఈ బిడ్డ కనబడ్డాడు, ఈ కుర్రోడు కనబడ్డాడు. తీసుకొచ్చి ఈ కుర్రోడికి కొత్త బట్టలు ఇచ్చి 100 రూపాయలు ఇచ్చి ఆ కుర్రోడిని పంపించాడు. దేని బిడ్డ చూడండి, తల్లిదండ్రులు ఉన్నవాళ్ళు 50 రూపాయలు తెచ్చుకుంటే తల్లి తండ్రి లేని దిక్కు లేని వాడిని అనుకున్న వాడికి దేవుడు కొత్త బట్టలతో పాటు వాళ్ళకంటే ఎక్కువ ఇంకో 50 రూపాయలు కలిపి 100 రూపాయలు ఇచ్చాడు. దేని బిడ్డ నేను అంటున్నాను, ఈ రోజున నాకెవరూ లేరండి, ఒక దిక్కు లేని దానిగా బ్రతుకుతున్నాను, నాకెవరూ లేరండి, ఒక దిక్కులేని వాడిగా బ్రతుకుతున్నాను, నాకు ఈ పరిస్థితుల్లో ఏం చేయాలో తోచట్లేదు, నాకంటూ బలము శక్తి నా దగ్గర లేదు, అప్పులు తీర్చే బలము లేదు, ఏమంటే వడ్డీలు కట్టే బలము లేదు, ఇల్లు కట్టుకుని పెళ్ళిళ్ళు చేసే ఏ బలము శక్తి నా దగ్గర లేదు, నేను దిక్కు తోచకుండా ఉన్నాను అనుకుంటే, ఇదిగో దిక్కు తోచని వారికి దేవుడు ఏమై ఉన్నాడంటే దిక్కై ఉన్నాడు. దేవుని బిడ్డలారా, దావీదు రాస్తున్నాడు 25వ కీర్తన 1వ వచనంలో, యెహోవా
నీ దిక్కు వైపు నేను చూస్తూ నా ఆత్మను ఎత్తుచున్నాను అంటాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. దిక్కులేని వాడినై నేనుండగా, విలువలేని స్థానం కలిగి ఉండగా, ఏ దిక్కులేని వాడినై నేనుండగా, విలువలేని స్థానం కలిగి ఉండగా, నా చెంత చేరినాడు దేవుడు, నన్నాదరించినాడు సత్యవంతుడు. నా చెంత చేరి నన్నాదరించివాడు సత్యవంతుడు. నా ఆశలన్నీయు నిరాశలైన వేళ, నా బ్రతుకు దినములు భారమైన వేళ, నా ఆశలన్నీయు నిరాశలైన వేళ, నా బ్రతుకు దినములు భారమైన వేళ, నా చెంత చేరినాడు దేవుడు, నన్నాదరించినాడు సత్య. నా చెంత చేరి నన్నాదరించినాడు సత్య. హల్లెలూయా. ఇంకా గట్టిగా దేవుని స్తోత్రం చెబుదాం. దావీదు అందుకే శత్రువులు వచ్చినప్పుడు, ఆపదలు కలిగినప్పుడు, ఇంటిలో శ్రమలు, వీధిలో శ్రమలు, బిడ్డల వల్ల శ్రమలు, మాంగారు వల్ల శ్రమలు, శత్రువులతో వచ్చిన ఆపదలు ఎన్నిటిలో ఏమన్నాడు తెలుసా? అయ్యా యెహోవా, నీ దిక్కు చూస్తూ, నీ దిక్కు వైపును చూస్తూ నా ఆత్మను ఎత్తుచున్నాను అంటున్నాడు. అంటే నేను ఎవరి మీద బేస్ అవుతున్నాను, ఎవరి మీద ఆధారపడుతున్నానంటే నీ మీద ఆధారపడుతున్నాను. నాకు ఇంకెవరు దిక్కులేరు. ఇంట్లో వాళ్ళు శత్రువులు అయిపోయారు, బయట వాళ్ళు శత్రువులు అయిపోయారు, నాకెవరూ దిక్కులేరయ్యా. ఈ దిక్కు లేక ఉన్నాను కనుక ఇదిగో నీ వైపు నేను దిక్కుగా చూసిన ఆత్మను ఎత్తుచున్నానని ప్రార్థన చేస్తున్నాడు దేవుని బిడ్డలారా. ఆ ప్రార్థన చేస్తూ 25వ అధ్యాయం 2వ వచనంలో ఏమంటాడంటే, నా దేవా, నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నన్ను సిగ్గుపడనివద్దు అంటాడు. ఆ కింద 3వ వచనంలోకి వెళ్తే, నా శత్రువులు నా శత్రువులు నన్ను చూసి వీళ్ళ కుటుంబం పాడైందని, వీళ్ళ బిడ్డలు పాడైపోయారని, వీళ్ళకి రోగాలు వచ్చినాయి, వీళ్ళు అప్పుల్లో ఉన్నారని నా శత్రువులు నన్ను చూసి ఏమి పడకూడదు, ఉత్సాహం నింపనీయకము. ఎందుకంటే నా దిక్కల్లా ఎవరు, నీవే ప్రభు అని ప్రార్థన చేశాడు దేవుని బిడ్డలను. కనుక ఈ రోజున ఈ 21 దినాల ఉపవాస దీక్ష కోడికల్లో మనము మన దిక్కు ఎవరంటే దేవుడే దేవుని బిడ్డలారు. మన దిక్కు ఎవరంటే దేవుడే. 3 దేశాల రాజులు దండెత్తి వచ్చినప్పుడు యోధావారు, యోధారాజు అనే యెహోషువపాతు రాజు ఎవరిని దిక్కుగా చేసుకున్నారండి? దేవుణ్ణి దిక్కుగా చేసుకున్నారు. నీకేమీ తోచన పరిస్థితుల్లో, నీ జీవితం నీకు అర్థం కానప్పుడు నువ్వేమన్నాలో తెలుసా? నా దిక్కు నీవే ప్రభు అంటే దేవుడే దిక్కు చూపిస్తాడు దేవుని బిడ్డలారు. పెద్ద సముద్రం ఉంటుంది, సముద్రం చాలా పెద్దది, కానీ సముద్రానికి ఒడ్డు అనేది ఎవరికీ తెలియదు దేవుని బిడ్డలారు. ఒడ్డు అనేది ఎవరికి కూడా తెలియదు. అందులో చాలా పెద్ద పెద్ద ఓడలు, షిప్పులు ప్రయాణం చేస్తూ ఉంటాయి. ఆ సముద్రంలో ఏ దిక్కుకి వెళ్ళాలో తెలియకుండా వాళ్ళు తల్లడిల్లుతూ ఉన్న సమయంలో ఒక లైట్ హౌస్ అనేది ఒకటి ఉంటుంది దేవుని బిడ్డలారు. దాన్ని ఏమంటారంటే లైట్ హౌస్ అంటుంది. ఒక ఎత్తైన స్తూపం, ఒక ఎత్తైన స్తంభం ఉంటుంది. ఆ స్తంభం పైన ఒక లైట్ ఉంటుంది. దాన్ని ఏమంటారంటే ఒక గది ఉంటుంది. ఆ గది పైన ఒక లైట్ ఏం చేస్తూ ఉంటుందంటే ఇలా చక్కర్లు కొడుతూ ఉంటుంది. చక్కర్లు అంటే తెలుసు కదా, తిరుగుతూ ఉంటుంది దేవుని బిడ్డలారు, తిరుగుతూ ఉంటుంది దేవుని బిడ్డలారు. సముద్రంలో నుంచి ఒడ్డుకు రావడానికి, ఒక రేవు చేరడానికి, ఒక ఒడ్డుకు రావడానికి వాడలో ఉన్నవారు అందరూ కూడా దేని వైపు చూస్తారంటే, ఏ దిక్కు వైపు చూస్తారంటే ఆ లైట్ వైపు, లైట్ హౌస్ మీద వెలుగుతున్న ఆ దీపం వైపు చూస్తూ ఉంటారు. దాన్ని దిక్కు చూసి అంటారు, అంటే ఇది మార్గము చూపించే దీపం దేని బిడ్డ. అప్పుడు ఆ లైట్ని చూడగానే వాళ్ళకి అర్థమవుతుంది, ఇక్కడ మనకు ఒక రేవు ఉంది, ఇక్కడ మనకు ఒడ్డు ఉంది అని. ఆ వాళ్ళంతా కూడా మళ్ళించుకుంటూ ఆ లైట్ ఉన్న దిక్కు వైపు వారు ప్రయాణం చేస్తూ వచ్చి వారు ఒక ఒడ్డుకి, ఒక రేవుకి చేరతారు. సముద్రం అనే లోకంలో ఉన్నాం మనం.
ఏ ఒడ్డుకి వెళ్ళాలో మనకు తెలియట్లేదు, బిడ్డల పరిస్థితి ఏంటో తెలియట్లేదు, కుటుంబంలో పరిస్థితులు ఏంటో అర్థం అవట్లేదు. మరి మనకి దిక్కు చూసి ఎవరు? ఈ లోకానికి వెలుగై ఉన్న యేసయ్య ఒక్కడే. నమ్మితే గట్టిగా స్తోత్రం చెప్పండి దేని బిడ్డలారా. ఈ రోజున ఒకవేళ మీతోనే కాదు, ఈ లైవ్ ద్వారా ఈ కార్యక్రమం చూస్తున్న వారి జీవితాల్లో కూడా ఒక వాడకి దిక్కు చూచి ఎలాగుందో, నీకు దిక్కు లేదనుకుంటా, నీకు దేవుడే నీకు ఒక దిక్కుగా ఉన్నాడన్న సంగతి ఎప్పుడు కూడా మర్చిపోకూడదు దేని బిడ్డ. ఆ దిక్కును చూసి ఆ సముద్రంలో ఉన్న వాడు ఎక్కడికి వస్తుందంటే ఒక ఒడ్డుకు వస్తున్నట్టుగా దేవుడు నీకు దిక్కు అయినప్పుడు, దేవుడు నీకు సహాయం చేసినప్పుడు నీ కుటుంబాన్ని కూడా ఆయన ఒక ఒడ్డుకి తీసుకురాబోతున్నాడు దేని బిడ్డలను, ఒక దారికి తీసుకురాబోతున్నాడు దేని బిడ్డలను. చూడండి, సామెతల గ్రంథంలో సొలొమోను ఓ మాట రాస్తారు. సామెతల గ్రంథం 31వ అధ్యాయం 8వ వచనం. సామెతలు 31:8. మోగవారికిని దిక్కులేని వారు అందరికీ న్యాయము చెరిచినట్టు నీ నోరు తెరువము. దేవుని స్తోత్రం చెప్దామండి. రిల్లర్ ఎవరంటే, ఫస్ట్ బ్యాచ్ ఎవరంటే మోగవారు. మోగవారు ఏం చేయలేరు? మాట్లాడలేరు. దేవుని స్తోత్రం చెప్దామండి. ఇక్కడ ఎవరన్నా మోగవాళ్ళు ఉన్నామా? లేదండి. అందరికీ నోరు ఉందంటే గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. మోగవారు తను ఎవరన్నా అంటారు, ఈడే దొంగ, ఈడే ఇలా అన్నాడు, ఈడే ఇలా చేశాడు అంటే, నేను బాబు అలా చేయలేదండి, నేను ఆ తప్పు చేయలేదండి, నేను ఈ డబ్బు తీసుకోలేదండి అని తిరిగి తన బాధను చెప్పుకోవడానికి వాడికి ఏం లేదు, నోరు లేదు, మోగవాడు. దేవుడు ఏమంటున్నాడో తెలుసా? మోగవారికిని దిక్కు లేని వారికి న్యాయము చేయడానికి ఆయన ఏం తెరవబోతున్నాడు? నోరు తెరవబోతున్నాడు. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దాం దేవుని బిడ్డ. ఈ రోజున నోరు లేని వాళ్ళు అయిపోయినాయి. అందరూ మమ్మల్ని మోసం చేశారండి, నోరు లేనివాడిని చేశారండి, నా కొడుకుని నోరు లేనిదాన్ని చేశారండి, నా బిడ్డలని అని చెప్పి ఒకసారి గుండెలు బాదుకుంటున్నావు కదా. నోరు లేనివాళ్ళుగా మనం ఉన్నామా? దిక్కు లేని వారుగా మనం ఉన్నామా? దేవుడు నీ కొరకు న్యాయం చేయబోతున్నాడు దేవుని బిడ్డలను. దేవుడు న్యాయం చేయబోతున్నాడు. నోరు లేని వాళ్ళ పక్షములోనూ, ఏమండి, దిక్కు లేని వారి పక్షములోనూ యెహోవా న్యాయము చేసట. వారి తరపున ఏం తెరవబోతున్నాడు? నోరు తెరవబోతున్నాడు. నోరు తెరవబోతున్నాడు. దేవుని స్తోత్రం అండి. అన్యాయం అయిపోయామండి, నోరు లేని వాళ్ళు అయిపోయామండి అని చాలామంది బాధపడుతూ ఉంటారు. కానీ నోరు లేని వాళ్ళు, మోగవారి తరపున దిక్కు లేని వారికి న్యాయం చేయడానికి దేవుడు ఆయనే నోరు తెరవబోతున్నాడు దేవుని బిడ్డలను. ఆయనే నోరు తెరవబోతున్నాడు. ఆయనే వారి దిక్కు లేని వారి పక్షంలో న్యాయం చేయబోతున్నాడు. మోగవారి పక్షంలో ఆయన న్యాయం చేయబోతున్నాడు. మగవాడు ఏం చెప్పుకోగలడు చెప్పండి? మగవాడు ఏం చెప్పుకోగలడు చెప్పండి దేని బిడ్డలారా? మగవాడు ఏం చెప్పగలడు? అసలు అమ్మా అని పిలవగలదుడా? ఆకలి అని చెప్పగలదుడా? బాధ వస్తుందని చెప్పగలదుడా? ఏమీ చెప్పలేడు. వాడిని సైకిల్ ఎవడన్నా అర్థం చేసుకుంటే, వాడికి సైకిల్ చేసినప్పుడు తెలుసుకున్న మనిషి పక్కన ఉంటే తప్ప వాడు ఎవరికి కూడా చెప్పలేడు. వాడు మునిగిపోతున్నా కూడా నేను మునిగిపోతున్నానని ఏం చెప్పలేడంటే కేకలు వేయలేడు. ఎందుకని? మోగవాడు కనుక. దేవుని స్తోత్రం చెప్దామండి. ఈ రోజున మోగ జీవితం అంటే నాశనమైపోతున్న బ్రతుకుల్లో, మునిగిపోతున్న బ్రతుకుల్లో, పాడైపోతున్న బ్రతుకుల్లో మోగవారిగా మనం ఉన్నామేమో. ఒకవేళ దిక్కులేని వారిగా మనం ఉన్నామేమో. అదిగో దేవుడు మనకి న్యాయము చేయువాడిగా ఉండి ఆయన నోరు తెరవబోతున్నాడు అటు దేవుని బిడ్డ. నోరు తెరవబోతున్నాడు. నాకు ఎందుకు ఈ మాట చదువుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ఎంతో బలపరిచాడు దేవుని బిడ్డ. అందరూ అనే మాట గుర్తొచ్చింది. నోరున్న వాళ్ళదే రాజ్యం అండి అంటారు. నోరున్న వాళ్ళది ఏంటంట? రాజ్యం అంటారు. నోరున్న వాళ్ళది రాజ్యం అని అనేక సార్లు ఈ మాట మనం వింటూ ఉంటాం. నోరున్న వాళ్ళది రాజ్యం అయితే దిక్కులేని వారికి, మోగవారికి, నోరు లేని వాళ్ళకి న్యాయం చేయడానికి ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు దేవుని బిడ్డ. చివరికి ఇంకొక మాట చెప్పుకొని ఈ రెండో రోజు కూడికను ముగించుకుందాం. అపొస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 9వ వచనంలో ఒక మాట చెప్తారు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం చూడండి. తరమబడుచున్నను, అమ్మా
దిక్కులేని వారము కాము, పడద్రోయబడినప్పటికీ కూడా ఎవరండి? నశించు వారము కాము. దేవుని స్తోత్రం చెప్పాలండి. ఎంత చక్కని మాట అండి ఇది. ఈ పౌలు గారు కొరింథీలో ఉన్న సంఘానికి 4:9 రాస్తూ ఏమంటున్నాడంటే, తరమబడుచున్నాం కానీ దిక్కులేని వారు మాత్రం కాదు. శ్రమలు ఎన్నో వస్తున్నాయి, ఎన్నో శోధనలు మనం తరుముతూ ఉన్నాయి, ఎన్నో ఆపదల్లో గుండా మనం పరుగులు తీస్తూ ఉన్నాం. కానీ మనకు ఒక దిక్కు ఉందండి, దిక్కు లేని వారము కాదు. ఎందుకని? మా దిక్కెవరు? దేవుడని యెహోషువ రాజు చెప్పాడు. దావీదు నీ దిక్కు వైపు చూస్తున్న ఆత్మను ఎత్తుచున్నానని దావీదు చెప్పాడు. ఇక్కడ అపొస్తలుడైన పౌలు ఏమంటాడంటే, మేము తరమబడుచున్నప్పటికీ కూడా, మాకు శ్రమలు కలుగుతున్నప్పటికీ కూడా, కీడు మమ్మల్ని తరుముతున్నప్పటికీ కూడా, రోగాలు అప్పులు తరుముతున్నప్పటికీ కూడా మేము ఎవరము కాదంటే దిక్కు లేని వారము కాదు. దేవుని స్తోత్రం. మరి దిక్కు లేని వారం కాకపోతే ఏంటి? ఆ మాటలో ఉంటుంది అక్కడ చూస్తే. చూడండి మాట మళ్ళీ చదువుతున్నాం. మేము తరమబడుచున్నప్పటికీ దిక్కు లేని వారము కాము, పడద్రోయబడినప్పటికీ నశించిపోయే వారము కాము. దేవుని స్తోత్రం చెప్దామండి. హల్లెలూయా. అయ్యా మాకు ఇన్ని శ్రమలు ఉన్నాయి, ఇన్ని బాధలు ఉన్నాయి, మమ్మల్ని ఇంత పడగొడుతున్నారు, మమ్మల్ని అందరూ పడగొట్టేస్తున్నారు అనుకుంటున్నాం. కానీ మనము తరమబడుతున్న టైంలో కూడా మనం దిక్కులేని వారము కాదండి. ఫిలిష్తీయులు ఇశ్రాయేలుని మీద తరిమారు, కానీ ఫిలిష్తీయులకి దిక్కెవరంటే దేవుడే దిక్కయ్యాడు. యూదా వారిని శత్రువులు 3 దేశాల రాజులు తరిమారు, ఆ యూదా వారికి దిక్కెవరయ్యారంటే దేవుడే దిక్కయ్యాడు. ఆ మాట చదువుకుందాం చూడండి. 2వ దినవృత్తాంతాల గ్రంథం. ఇలా మాకు ఏమీ తోచట్లేదయ్యా, మాకు శక్తి లేదయ్యా, మా దిక్కు నీవే అని ప్రార్థన చేసినప్పుడు అక్కడ జరిగిన విషయాన్ని మీరు చూద్దాం. దేని బిడ్డారు 15వ వచనం చదువుతున్నాం. యూదావారులారా, ఎవరైతే దిక్కు లేరనుకుంటున్నారో, ఎవరైతే బలము లేదనుకుంటున్నారో, ఎవరైతే మాకు శక్తి చాలదనుకుంటున్నారో వాళ్ళతో దేవుడి పలుకుతున్నమాట. యూదావారులారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషువపాతు రాజా, మీరందరూ ఆలకించండి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకండి, జడీకండి. యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. గట్టిగా చప్పట్లు కొట్టండి దేవుని బిడ్డలారా. హల్లెలూయా. ఏమని ప్రార్థన చేశారు వీళ్ళు? దిక్కులేని వారమని ప్రార్థన చేశారు. పౌలు కొరింథీ సంఘానికి రాస్తే ఏమన్నాడు? తరమబడుచున్నాము కానీ మేమెవరము దిక్కులేని వాళ్ళము కాదండి. మనకి దిక్కు ఎవరండి? అప్పుడప్పుడు అంటారు నీ దిక్కున్న కాడ చెప్పుకో అంటారు. మన దిక్కు ఎవరు చెప్పండి? మనం ఆరాధిస్తున్న యేసయ్యనండి. ఒకసారి అటండి ఒక ఆవిడ 50,000 చీటీ వేసిందంట. ఆ చీటీ అని ఎందుకు వేసిందంటే, తన చెల్లెలికి పెళ్లి చేద్దామని తల్లి తండ్రులు చచ్చిపోయారు, చెల్లిని తనకు అప్పగించారు. అయితే తన భర్తతో చెప్పింది ఏమనంటే, ఏమండి మనకి కూతురైనా నా చెల్లైనా నీ మరదలైన అమ్మాయి కదా, ఆమెకి మనమే పెళ్లి చేయాలండి అని చెప్పి భర్తతో చెప్పిందండి. ఈ భర్తతో ఎప్పుడైతే ఈ మాట చెప్పిందో, ఈ అమ్మాయి పెళ్ళి నేను చేయవలసి వస్తుందేమో, ఈ అమ్మాయి కొరకు నేను డబ్బులు ఖర్చు పెట్టవలసి వస్తుందని రాత్రి కట్టుకున్నాడు కూడా వెళ్ళిపోయాడు. తెల్లారితలోకి తల్లిదండ్రులేమో లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు, కట్టుకున్నవాడేమో భార్యని వదిలేసి వెళ్ళిపోయాడు. ఇక దిక్కులేనోళ్ళుగా అక్క చెల్లెలు మిగిలిపోయారు. అక్క చెల్లెలు దిక్కులేనట్టుగా మిగిలిపోయారు. సరే ఎలాగైనా పెళ్లి చేద్దామని ఒక 50,000 చిట్టి వేసి చీటి అలా కట్టుకుంటూ వస్తుందండి. చివరికి వాళ్ళకి తగిన సంబంధాన్ని ఒకటి కుదుర్చుకున్నారు. టిప్ టాప్ దగ్గర మరి అక్కడక్కడ భజనాలు కూడా 100-200 అలా ఇచ్చుకుందండి ఆవిడ. ముహూర్తం పెట్టుకుందండి ఆవిడ. ముహూర్తం పెట్టుకుని ఆ సీటు పాటిన అతని దగ్గరికి వెళ్ళి, ఏమండి మా చెల్లెలు పెళ్ళి, నా సీటు డబ్బులు ఇస్తే నేను పట్టుకుని వెళ్ళి మా చెల్లి పెళ్లి చేసుకోవాలని అడిగింది. అప్పుడు ఆ చీటీ వేసినోడు అన్నాడు, ఏ డబ్బులు, ఏ చీటీ అన్నాడు. అదేంటండి మీ దగ్గరే కదా చీటీ వేసాను, ఇప్పుడు ఎలా మాట్లాడతారు ఏంటంటే, నన్నేం చేయమంటావు, సీట్లు వేసిన వాళ్ళు అందరూ ఎవరు కడతలేదు, నీ దిక్కున్న కాడ చెప్పుకో అన్నాడట.
ఈ ఆడది ఏం చేస్తా చెప్పండి? చూస్తే పెళ్ళి ముహూర్తం పెట్టేశారు, చెల్లెలు పెళ్ళి ఆగిపోతుందనే బాధ ఒకటి, ఏం చేయాలో తెలియక కన్నీళ్ళు మున్నీరుగా కాలుస్తూ గుండెలు బాదుకుంటూ ఆ రోడ్డు మీద ఒక పిచ్చి దానిలోకి వచ్చేస్తుంటే రోడ్డు పక్కన ఇలాంటి ఒక చర్చ్ కనబడ్డదట. ఆ చర్చ్ గోడ మీద ఓ చక్కటి మాట కనబడ్డదట. ఏమని రాస్తుందో తెలుసా? యేసు చెప్పాను. ఎవరు చెప్పారు? యేసు చెప్పిన మాట మత్తయి సువార్త 11:28లో, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను. ఈ మాట ఆ బాధలో ఆవిడకి ఏమనిపించిందంటే, ఏదో ఎవరో తను పిలిచినట్టుగా అనిపించి ఇలా తలుపులు తీస్తుంటే మందిరంలోకి వచ్చి ఏడుస్తుందటండి. ఏడుస్తూ ఉంటే పాస్టర్ గారు వచ్చి, ఎవరమ్మా నువ్వేంటంటే, ఇలా జరిగిందయ్యా, చీటీ వేస్తున్నాడు నాకు అన్యాయం చేశాడయ్యా, నా చెల్లెలు పెళ్ళి ఎలా చూస్తే ఆగిపోయేలా ఉందండి, నాకు ఏం అర్థం కావట్లేదు, నాకు ఏ దిక్కు లేదయ్యా అంటే, అప్పుడు ఆయన చెప్పాడట, అమ్మా దిక్కులేని వారికి, విధవరాండ్లకి, మోగవారికి, అన్యాయం అయిపోతున్న వారికి ఆయనే మనకేమై ఉన్నాడు? దిక్కై ఉన్నాడని చెప్పి ఆయన ప్రార్థన చేశారట. ఈ చెల్లెలు పెళ్ళవ్వాలి, ఈ బిడ్డకి సహాయం చేయ ప్రభువా, నిన్ను నమ్మి వచ్చిందని ఆయన అని ప్రార్థన చేస్తే ఇంటికి వెళ్ళిందట. ఇంటికి వెళ్ళిన మన్నాడు రోజు గుంటూరు నుంచి 2 మనుషులు వచ్చారట. వచ్చి, అమ్మా మీ నాన్నగారు బ్రతుకున్న రోజుల్లో ఆయన దగ్గర మేము డబ్బు అప్పు తీసుకున్నాం, డబ్బు అప్పిచ్చాడు ఆయన డబ్బు ఆయనకి ఇచ్చేసాం, కానీ మా నోట్లు ఇవ్వలేదు. ఏమి ఇవ్వలేదు? మా నోటు కాగితాలు ఇక్కడే ఉండిపోయినాయి, ప్రామిసరీ నోట్లు. ఆ నోట్ల కోసం మేము వచ్చాం, ఇస్తే పట్టుకెళ్తామంటే అసలే బాధలో ఉంది కదా. ఆ మంది మా నాన్న చచ్చిపోయిన తర్వాత ఆయన పెట్టి ఆ సూర్ని ఆ పంచాయతీలో పెట్టాం, పక్కనే ఉందని సూర్ని, ఇంటి సూర్ని ఉంది, వెళ్ళి తీసుకోండి మీకు కాగితాలు పట్టుకుని వెళ్ళండి ఉంది. వచ్చి వాళ్ళ పెట్టి తీసి వాళ్ళ నోటు కాగితాలు తీసుకుని ఇలా అన్నారట, అమ్మా నోటు కాగితాలు దొరికినాయి అంటే, అయితే వెళ్ళరండి బాబు అందట. ఆ 2 మనుషులు ఏమన్నారో తెలుసా? మీ నాన్న బ్రతుకున్నప్పుడు మీ నాన్న దగ్గర మేము తీసుకున్న అసలు ఇచ్చాం, కానీ మీ నాన్నకి మేము వడ్డీ ఇవ్వలేదు, ఇదిగో ఆ వడ్డీ ఇస్తానికి వచ్చామని చెప్పండి. అతనో 25,000, ఇతనో 25,000, ఎంత ఇచ్చాడు? 50,000 ఇచ్చాడు. దేని బిడ్డలారా, హల్లెలూయా. మనుషుల సాయం వ్యర్థమురా, మనుషుల వ్యర్థమురా, రాజుల నమ్మిన వ్యర్థమురా, మనుషుల వ్యర్థమురా, రాజుల నమ్మిన వ్యర్థమురా, యెహోవాను ఆశ్రయించుట, యెహోవాను ఆశ్రయించుట ఎంత మేలు, ఎంతో మేలు, ఎంత మేలు, ఎంతో మేలు. ఎవరికి ఎవరు ఈ లోకంలో, ఎవరికి చివరికి యేసే పరలోకంలో, చివరికి పరలోకంలో, ఎవరికి ఎవరు. హల్లెలూయా. ఎంతైనా నమ్మదగిన దేవుడు అండి. మనుషుల్ని దిక్కున్న కాడి చెప్పుకో అంటే మన దిక్కు ఎవరండి? దేవుడే. దిక్కులన్నీ మనల్ని ఎక్కిరించినప్పుడు నీవే మాకు దిక్కు అయ్యావయ్యా. రాగానే నా ఆత్మ ఎంత పులకించిందంటే, నేను ఏ వాంక్షం చెప్దామని వచ్చానో అదే పాట పాడిస్తున్నాడు దేవుడు ఇక్కడ. నేను ఈ రోజున ఏం చెప్పాలనుకుని సిద్ధపడ్డానో ప్రార్థన చేసుకుని అదే మాట మన చర్చిలో దేవుడు మాట్లాడిస్తుంటే, ప్రభు నువ్వు కొవ్వూరులో నేను ఆలోచించిన ఆలోచన వెంకటేపాలెం కృపా సన్నిధిలో నువ్వు నెరవేరుస్తున్నావా? నీ బిడ్డలందరి ప్రార్థన నువ్వు వింటావు తండ్రి, నీ అందరి బిడ్డలకి నువ్వు సహాయముకు నిశ్చయంగా చేస్తావునైనా. ఎందుకంటే దేవుడు పలికిన మాట అంట 1-2 సార్లు పలుకుతాడట. పాట ద్వారా పలికాడు, వాక్యం ద్వారా కూడా పలికాడు. నిశ్చయంగా దేవుడు నీకు సహాయం చేయబోతున్నాడు. దాన్ని నోరు లేనుండి అయిపోయానండి, దిక్కులేని దాన్ని అయిపోయానండి అని అనుకున్నావా?
తరుమబడుతున్నానండి, అయినప్పటికీ కూడా నీ దిక్కులేని వాడిని కాదు. యెహోవా, ఇదిగో నీ దిక్కు వైపు చూస్తూ నా ఆత్మను ఎత్తుచున్నానని దావీదు ప్రార్థన చేశాడు. యెహోషువపాతురాజు, యూదారాజు అని యెహోషువపాతురాజు ఏమన్నాడు? అయ్యా, మాకేం చేయాలో తోచట్లేదు, మాకు శక్తి బలము చాలదు, మా దిక్కు నీవే అని ప్రార్థన చేశాడు. మరి దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు దేవుడు తిరిగి ఉన్నాడని చెప్పడానికి, అడుక్కునేవాడు, భర్తమైన గుడ్డివాడు, ఒక దీన దరిద్రుడు ప్రార్థన చేస్తేనే ఆ ప్రార్థన వైపు తిరిగి దేవుడు అతనికి సహాయం చేస్తే, ఆయన బిడ్డలమైన మనము ఈ 21 రోజులు ప్రార్థిస్తూ ఉండగా దేవుడు నిశ్చయంగా మనకు సహాయం చేయబోతున్నాడు. యూదావారు అందరూనంట యెహోవాను ఏం పొందుకుందాం అనుకున్నారట? సహాయము కొరకట దేవుని సంధికి వచ్చారట. 21 దినాలు దేవుని సంధికి మీరు వస్తున్నారు, నిశ్చయంగా దేవుడు మీకు సహాయం చేయను గాక. నాకు దిక్కు లేదు అనుకున్న వారికి ఖచ్చితంగా దేవుడు దిక్కు చూపి, సముద్రంలో ఉన్న ఆ షిప్పు ఎటెల్లా తెలియక ఆగిపోతే ఒక లైట్ హౌస్ మీద ఉన్న ఆ దిక్కు చూసి ఎలాగైతే ఒడ్డును చూపిస్తుందో, లోకానికి వెలుగైన యేసు నీకు నాకు దిక్కుగా ఉన్నాడు. ఆయన మనకు సహాయం చేయక మానడు. అలాంటి కృప దేవుడు మనకు దయచేయను గాక. అందరూ లేచి ప్రార్థన చేసుకుందాం అండి. అందరూ నిలబడి ప్రార్థించేద్దాం. ప్రభా, నీవు తప్ప మాకెవ్వరూ లేరు ప్రభా. నిజమే, అనేక సార్లు సమస్యలు మమ్మల్ని తరుముతూ ఉన్నాయి. శత్రువులు, ఇంట్లో ఈదులో కూడా శత్రువులు మమ్మల్ని తరుముతూ ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో మా బలము చాలక, మాకేమీ తోచక, మా దిక్కు నీవేనయ్యా, మాకు దిక్కు లేదనుకుని ఏడుస్తున్నప్పుడు మా దిక్కుగా నీవు ఉన్నావు తండ్రి. మగవారికి, దిక్కులేని వారికి న్యాయము చేసడానికి నువ్వు నోరు తెరిసే దేవుడు అని నువ్వు మాట్లాడుతూ వచ్చావయ్యా. ఒక్క నిమిషం అందరూ కూడా, నిజమే ప్రభువా, ఎన్నోసార్లు నేను కూడా దిక్కులేని దాన్ని, దిక్కులేని వాడిని. వాళ్ళకైతే ఇంతమంది ఉన్నారు, వాళ్ళకైతే ఇంతమంది ఉన్నారు అని, నాకే ఎవరు లేరని ఏడ్చిన దాన్నయ్యా, ఏడ్చిన వాడినయ్యా. ఈ రాత్రి నాతో నువ్వు మాట్లాడినందుకు వందనాలు ప్రభా, నిశ్చయంగా నాతో మాట్లాడినందుకు వందనాలు ప్రభా అని చెప్పి ఒక్క నిమిషం ప్రార్థించేద్దాం. అందుకే నేను చెప్తున్నాను, రేపు ఉంది ఎల్లుండి ఉందని అనుకోకూడదండి. ప్రతిరోజు నీతో దేవుడు మాట్లాడబోతున్నాడు దేవుని బిడ్డలారా. ప్రతిరోజు నీ కుటుంబానికి సహాయం చేయబోతున్నాడు దేవుని బిడ్డలారా. ప్రతిరోజు నీ పట్ల మేలు చేయబోతున్నాడు దేవుని బిడ్డలారా. ఒక్క నిమిషం అందరూ కూడా ప్రార్థన చేద్దాం. హల్లెలూయా యేసయ్యా, స్తోత్రమయ్యా, హల్లెలూయా, హల్లెలూయా యేసయ్యా. దిక్కులన్నీ స్తోత్రమయ్యా, నన్ను వెక్కిరించిన నా దిక్కే నీవే ఉంటివి. స్తోత్రమయ్యా, బంధాలన్నీ బహుదూరమైన నా బంధం నీవై ఉంటివే. దిక్కులన్నీ నన్ను వెక్కిరించిన నా దిక్కే నీవై ఉంటివే. బంధాలన్నీ బహుదూరమైన నా బంధం నీవై ఉంటివే. నా సొంతమా, నా బంధమా, ఆరాధనా నీకే. అనురాగమా నా యేసయ్యా, ఆరాధనా నీకే. దిక్కులన్నీ నన్ను వెక్కిరించిన నా దిక్కై నీవై ఉంటివే. బంధాలన్నీ బహుదూరమైన నా బంధం
ప్రార్థన చేద్దామండి. ఒక్క నిమిషం అందరూ కూడా. నిజమే ప్రభు, ఎన్నోసార్లు నేను అలా బాధపడిన వాడినే, బాధపడిన దాన్నేనయ్యా. అయ్యా నేను కూడా నీ దిక్కు వైపు నేను ఆత్మహత్యున్నానయ్యా. తరంబడే స్థితిలో ఉన్నామయ్యా, ఏ ఆధారము లేకుండా ఉన్నామయ్యా. మనుషులు మాకు ఏ విధంగా కూడా సహాయం చేయలేరయ్యా. నీవేనయ్యా, నీవేనయ్యా, నీవేనయ్యా. యోధా ప్రజలకు సహాయం చేయడానికి దిగివచ్చినట్లుగా దిక్కు లేదు మాకన్నప్పుడు దిక్కుగా నిలిచిన దేవానికి స్తోత్రాలయ్యా అని చెప్పి ఎవరు మట్టుకు వారు ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ నమ్మకం గల మా యేసు ప్రభువా, పరిశుద్ధులైన తండ్రి, నీ ఘనమైన నామాన్ని బట్టి మీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తున్నాం. ఈ 21 దినాల డానియేలు ఉపవాస ప్రార్థన మరి 2వ రోజులో మీరు మాతో ఉండి మొదటి దినాన్ని నీ ఆత్మీయ తల్లిని నిలబెట్టుకుని ప్రభా, నీ కుమార్తె ద్వారా నీ దాసురాల ద్వారా ప్రభా మా మనస్సులు మీకు అప్పగించుకోవాలని మీరు తేటగా మాట్లాడారు ప్రభా. ఈ రోజున మా దిక్కు ఎవరా అని వెతుకుతున్నప్పుడు మా దిక్కు నీవే అని చెప్పి మాతో మాట్లాడావు ప్రభా. వెత్తబడిన వాక్య ప్రకారంగా మా కుటుంబాలు దీవించబడ్డానికి యోధా వారందరూ కూడా అయ్యా నీ సన్నిధిలో నీ సహాయం వేడుకున్నట్టుగా నీ బిడ్డలు కూడా నీ సన్నిధికి వస్తున్నారు, నీ సహాయాన్ని వెతుకుతున్నారు. దిక్కులేని వారిగానే మేమున్నాము తండ్రి. దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థనల వైపు నువ్వు తిరిగి ఉన్నట్టుగానే మా ప్రార్థనల వైపు నువ్వు తిరిగి ఉన్నావు తండ్రి. అందుని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు, వందనాలు తెలియజేస్తున్నాం. ఈ 2వ రోజు కూడికలో ప్రభా కూడి వచ్చిన వారందరి కుటుంబాల్ని పేరు పేరుని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఇంకా మా ఎదుట మిగిలిన మిగతా రోజులన్నీ కూడా నాయనా మేమందరం నీ సన్నిధికి వచ్చి అయ్యా కార్యారంభం కంటే కార్యాంతం మేలన్నట్టుగా చివరి వరకు వచ్చిన ఆయన నీ ద్వారా కలిగే మేలులు, మీ ద్వారా వచ్చే ఆశీర్వాదాలు మేము పట్టుకుని వెళ్ళడానికి సహాయం చేయండి. ఇదిగో నాయనా ఈ కూడికల ద్వారా ప్రభా ఓ గొప్ప కార్యాలు జరిగించండి నాయనా. ఒక గుడ్డు ప్రభా, ఒక కోడిగుడ్డు ప్రభా 21 రోజుల తర్వాత అది ఎలా అయితే మరి తల్లి పొదిగినప్పుడు, తల్లి ఎదలోకి చొచ్చినప్పుడు నైనా దాని మీద తల్లి పొదిగినప్పుడు ఆ 21 రోజుల తర్వాత గుడ్డులోంచి బిడ్డ వచ్చినట్టుగా ప్రభా, ఆ గుడ్డులో నుంచి పిల్లగా మారినట్టుగా ప్రభా ఈ 21 దినాల్లో ప్రభా మా కుటుంబాల్లో మార్పులు మేము చూడాలి నైనా. బిడ్డల్లో మార్పులు చూడాలి ప్రభా, కుటుంబంలో మార్పులు చూడాలి ప్రభా. ఇదివరకు ఉన్నట్టుగా కాదయ్యా, ఇదివరకు ఉన్నట్టుగా కాదయ్యా. నూతన కార్యాలు జరగాలి ప్రభా, అద్భుత కార్యాలు జరగాలి ప్రభా, ఆయా ఘనమైన కార్యాలు జరగాలి ప్రభా. సాతానికి సిగ్గు కలగాలి ప్రభా, నీ నామానికి మహిమ కలగాలి ప్రభా. అలాంటి కృప మా కుటుంబాలలో పరిచర్లో దయచేయండి ప్రభా. ఇది ఎంతో క్షేమంగా నీ బిడ్డలు తీసుకొచ్చాం, మరలా వారందరినీ క్షేమంగా తీసుకెళ్ళండి. ఇదిగో ప్రార్థన అవసరతలు మరి కొంతమందిని అడిగాం తండ్రి. ఒక ప్రార్థన అవసరత వచ్చింది తండ్రి. ప్రియ చెల్లి దెబోరా వాళ్ళ కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నామయ్యా. తన భర్త కొరకు, తన కుమారుడు నాగబాబు కొరకు, తన కుమార్తె ప్రియాంక అల్లుడు రాజు కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారికి చక్కటి గర్భఫలం కొరకు ప్రార్థన చేయమని ఇచ్చారు తండ్రి. ఆ బిడ్డలను కృపతో జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం. అలాగే ప్రభా ఈ రోజున తండ్రి ఎవరెవరైతే ఈ అవసరాలతో వచ్చి ప్రార్థిస్తూ వచ్చారో ప్రభా అందరి జీవితాల్లో కూడా నువ్వు కార్యం చేయమని ప్రార్థిస్తున్నాం. అలాగే 2వ ప్రార్థన అంశంగా అలాగే తండ్రి నాయన మా తల్లి ఆల్పాటి భారతి గారు కొరకు ప్రార్థన చేస్తున్నావు నాయన. వారు అజయ్ బాబు వివాహం గురించి ప్రార్థన చేస్తున్నాం. వెంకటరావు నాన్నగారు నాయన మందిరానికి రక్షింపబడి మందిరానికి వచ్చేలాగా వారి ఆరోగ్యాల కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. భారతమ్మ గారి కుటుంబాన్ని బిడ్డలను దీవించండి అయినా, ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అలాగే ప్రభా నాయన మరి కామన్న తండ్రి నాయన రాజు గారి కుటుంబాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం. వారందరూ కూడా రక్షణలోనూ ఆత్మీయతలోనూ బలపడాలని వారి ఆరోగ్యాల కొరకు నాయన, అలాగే బిడ్డలకి మంచి స్వస్థత, బేబీకి నైనా మంచి ఆరోగ్యము, స్వస్థత, అలాగే ముఖం పైన మచ్చలు తొలగిపోయేలాగిన వారి చదువుల గురించి, ఉద్యోగాలు నైనా వారి పనుల కొరకు ప్రార్థన చేస్తున్నాం నాయన. అలాగే తండ్రి చెల్లి ఉమ్మ కొరకు కుటుంబ రక్షణలో ఆత్మీయతలోను ఎదుగుదల కొరకు ప్రార్థన చేస్తున్నాం నాయన. కుటుంబం అంతా ఆరోగ్యంగా, పాడి పంటల గురించి, అలాగే రాజేశ్వరి ఉద్యోగం గురించి నాయన, బేబీ చదువుల గురించి, అలాగే రాజేశ్వరి వివాహం గురించి నాయన
కోటమ్మ, మల్లేశ్వరి, గంగరాజు, నాగభూషణం గారు వారి కుటుంబాల రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నానయ్యా. వారికి మంచి ఆరోగ్యాలు దయచేయండి. సాయి రక్షణ కొరకునైనా, వెంకటలక్ష్మి రక్షణ కొరకునైనా ప్రార్థిస్తున్నాను ఆయన. మా తండ్రి గారు గంగరాజు గారి కొరకు, వారి ఆరోగ్యం కొరకు, వారి రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను. కృప చూపించండి ప్రభా. అలాగే తండ్రి మాడుగులేస్తేరి గారి కొరకు ప్రార్థన చేస్తున్నాను ఆయన. మంచి గృహం కట్టుకునేలాగా సహాయం చేయండి. మంచి ఆరోగ్యం కొరకు ప్రార్థన చేస్తున్నాం. అప్పులు తీరేలా సహాయం చేయండి. వారి పెద్ద కుమార్తెలు అనుష, అలాగనే అనుష అనుషాల కొరకు, వివాహాల కొరకు ప్రార్థిస్తున్నాం నాయన. వారి చిన్న కుమార్తె రత్నకుమారి చదువుల విషయంలో ప్రార్థన చేస్తున్నాం. అనుషకు మంచి ఉద్యోగం వచ్చేలాగా ప్రార్థిస్తున్నాం నాయన. కుటుంబాలకు మీరు సహాయం చేయండి తండ్రి. అలాగే ప్రభు ఆశా జ్యోతి నరేష్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. చక్కటి గర్భఫలము దయచేయండి ప్రభా. ఈ 21 రోజులు ఉపవాస ప్రార్థనలో ఈ ప్రేయర్షిప్స్ ప్రార్థిస్తూ ఉండగా ఒక్కో గొప్ప కార్యాలు వారి కుటుంబాల్లో, వారి బిడ్డల జీవితాల్లో జరగాలి ప్రభా. నీ సన్నిధికి ఎంతో ఆశ పెట్టుకొస్తున్నారు నాయన. నీ కార్యాన్ని నెరవేర్చి ఈ కూడికల ద్వారా ఎంత ఘనమైన కార్యాలు దేవుడు చేస్తాడని వారంతటా వారు సాక్ష్యం చెప్పడానికి మీ సహాయం వారికి దయచేయండి తండ్రి. దివ్యశ్రీ రాజు గర్భఫలాల కొరకు ప్రార్థన చేస్తున్నాను. ప్రశాంతి పరీక్షల కొరకు ప్రార్థన చేస్తున్నాను. నాగలక్ష్మి గారి కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఈ కుటుంబాలను దీవించండి అయ్యా. షారోను మరి రాజు గర్భఫలాల కొరకు ప్రార్థన చేస్తున్నాను నాయన. అలాగే రమ్య చదువు కొరకు ప్రార్థన చేస్తున్నాను. సుజన 10వ తరగతి పాస్ అయ్యేలా ప్రార్థన చేస్తున్నాం. ఈ కుటుంబాలకి మీరు తోడుగా ఉండండి, మీ సహాయం దయచేయండి ప్రభా. అలాగే తండ్రి గరిస్కోటి దుర్గాదేవి గారి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారి తండ్రి గారి కుటుంబం అంతా మందిరంలోకి రావాలి, రక్షించబడాలని ప్రార్థన చేస్తున్నాం. నీ చిత్తంలో వారికి చక్కటి ఇల్లుని, మంచి గృహాన్ని దేవుడు వారికి కట్టుకునేలాగా సహాయం చేయ ప్రభా. వారి ప్రార్థన అవసరతను బట్టి మీ సన్నిధిలో విజ్ఞాపన చేస్తుండగా నీ కార్యాలు జరిగించండి తండ్రి. అలాగనే తండ్రి మరి కుమారి గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం అయ్యా. ఈ వారి ప్రార్థన అవసరం, వారి కుటుంబం అంతా కూడా నీలో నమ్మకంగా ఉండాలని ప్రభా. వారి తల్లి కుటుంబంలో ఉన్న అప్పులన్నీ తీర్చబడాలని ప్రభా. స్థలం విషయంలో దేవుని చిత్తం తండ్రి, నీవే మా దిక్కని తండ్రి. వడ్డీలు పెరిగిపోతున్నాయని ప్రభా, బిడ్డలు ఎంతో నీ సహాయాన్ని కోరుకుంటున్నారు ప్రభా. రామచంద్ర గారికి బాకీలు తీర్చబడాలని తండ్రి. అలాగే నాయన రాములు గారి బాకీలు తీర్చబడాలని ప్రభా. అలాగే తండ్రి నాయన మందుల కొట్టు బాకీలు తీర్చబడాలని చాలా విషయాలు రాశారు నాయన. వారి బాకీలన్నీ తీర్చబడాలి ప్రభా. అలాగే వారికి నాయన మంచి ఆరోగ్యం కొరకు ప్రార్థన చేస్తున్నానయ్యా. అలాగే బాలింతరాలుగా ఉన్నప్పుడు వచ్చిన బలహీనతను బట్టి తగ్గించబడేలాగన, అలాగే భయం పోవాలనైనా, అనాలోచనలు పోవాలయ్యా, నరాల బలహీనత పోవాలయ్యా, మంచి ఆరోగ్యం కావాలి. అలాగే తండ్రి మీరే సహాయం చేయమని, అలాగే ప్రసాదాన్ని కొరకు ప్రార్థన, త్రాగుడు మానాలని, ఇలాగ ఎన్నో అయ్యా ప్రార్థన అవస్థలు రాశారు ప్రభా. శ్యామ్ ఆటో సర్వీసు, కారు సర్వీసులు, వీరన్నిటిలో కూడా తోడుగా ఉండాలని అయ్యా. మరి వారి భర్త మంచి ఆరోగ్యం ఇవ్వాలని, ప్రేమికి సాత్విక్కి మంచి ఆరోగ్యాలు ఇవ్వాలని, వారి తల్లిదండ్రులు ఇద్దరు కూడా అన్నయ్యలకు తోడే ఉండి కుటుంబం అంతా దేవుని సందులో ఉండాలని, నాన్నకు అమ్మకు మంచి ఆరోగ్యాలు ఇవ్వాలని, కుటుంబంలో సమస్యలన్నీ తీరాలని బిడ్డలు కోరారు తండ్రి. వారి అవసరతలన్నీ తీర్చండి అయ్యా. అలాగే నానికి మారు మనసు రావాలని ప్రార్థించమని అయ్యా. దైవ కృప గారి కుటుంబాన్ని బట్టి, అలాగే తండ్రి నానిబాబు బట్టి బిడ్డ చేస్తున్న ఉద్యోగము, మంచి మారు మనసు, మంచి వివాహం జరగడానికి సహాయం చేయండి అయ్యా. అలాగే రోజా కుటుంబాన్ని, తన భర్తను, తన ఇద్దరు బిడ్డలను దీవించండి అయ్యా. అలాగే తండ్రి కొండేటి గంగమ్మ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాను. వారి బీపీ షుగర్ తగ్గేలాగా, నీరసంగా ఉంటుందని చెప్పారు. అనారోగ్యం అంతా పోయేలాగా మంచిగా కోడలు, కొడుకులు, మనవులందరూ ఆరోగ్యంగా ఉండాలని, చేసే పనిలో దేవుడు తోడుగా ఉండాలని ప్రార్థిస్తున్నామయ్యా. అలాగే ప్రభా పొంగుటూరు షారోన్ గర్భంలో బిడ్డకు హోల్ గురించి ప్రార్థించమన్నారయ్యా. ఆ బిడ్డకు మంచి ఆరోగ్యం దయచేసి, సత్య గారి కుటుంబం గురించి ప్రార్థించండి అన్నారు. రాజేష్ రక్షణ గురించి ప్రార్థించమన్నారు తండ్రి. బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను, కృప చూపించండి అయ్యా. అలాగే ప్రభా గంట లావణ్య కొరకు, తన భర్త, తన బిడ్డలు ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థించేయమన్నారయ్యా. తన భర్త మారు మనసు, రక్షణ కొరకు ప్రార్థిస్తున్నామయ్యా. వారమ్మ నాన్నల కొరకు ప్రార్థిస్తున్నాం, చెల్లి శ్రావణి కొరకు ప్రార్థిస్తున్నాం. నేను బిడ్డలకు తోడుగా ఉండండి అయ్యా. అలాగే ప్రభా పేతురు, మార్తమ్మ వారి కుటుంబాల కొరకు, లోకేష్ చదువుల కొరకు, ఉద్యోగము
దేవునిలో ఎదుగులాగున ప్రార్థించమన్నారే. శాంతికి మంచి జ్ఞానము కొరకు ప్రార్థించమన్నారే. ఆ చదువుల కొరకు ప్రార్థిస్తున్న, వ్యవసాయం కొరకు, అలాగే చక్కటి గృహం కట్టుకోవాలి ప్రభా. సత్యకుమారి కోయిట్ల నుంచి నవంబర్లో రావాలనుకుంటున్నారు. యజమానులు పంపే మనసు వారికి ఇవ్వాలని ప్రార్థన చేస్తున్నాం. ప్రేమమ్మ గారికి కూడా మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా. ఇలా ఎవరెవరైతే తండ్రి ప్రార్థన అవసరతలు ఇచ్చి ఉన్నారు ప్రభా, వారందరినీ జ్ఞాపకం చేసుకో. మాన్యం లక్ష్మి గారిని బట్టి నాయన వారి దేవుళ్ళు బాగా ఎదిగేలాగన, వారి భర్త రక్షణ పొందేలాగన, పనిలో దేవుడు తోడుగా ఉండేలాగన, నవీన్ కుమార్కి మంచి కాలేజీలో సీట్ రావాలి ప్రభా. మరియు రక్షణ పరిమళ చదువుల్లో దేవుడు తోడుగా ఉండేలాగన, కుటుంబ రక్షణ కొరకు నాగేశ్వరరావు గారికి మంచి ఆరోగ్యాన్ని దేవుడు ఇవ్వాలని, సీతమ్మ గారికి మంచి ఆరోగ్యం, వారి పాడి పంటలన్నీ దీవించబడేలాగన ప్రార్థిస్తున్నామయ్యా. ఇంకా ఈరోజు నేను కొంతమంది ఇంకా ప్రార్థన అవసరతలు మరి నీ సన్నిధిలో నిలబడి చేసుకుంటున్నారయ్యా. వారందరికీ మీరు తోడుగా ఉండి రేపటి దినాన్న మరి ఇంకా ప్రార్థన అవసరతలు ఈ 21 రోజులు కూడా నాయన నీ సన్నిధిలో వీటిని పెట్టి ప్రార్థిస్తూ ఉండగా అయ్యా, సెనహరీబు రాసిన ఉత్తరాన్ని దాన్ని పరిచి నీ సన్నిధిలో ప్రార్థించినప్పుడు ఎంతో గొప్ప కార్యాలు చేసావట. ఈ ప్రార్థన అవసరతలన్నీ కూడా నీ సన్నిధిలో విప్పిపరిచి ప్రార్థిస్తూ ఉండగా నీ కార్యాలు జరిగించి మీ కృపమ్మని రేపటి దినాన్ని ఇంకా అనేక మంది వారి ప్రార్థన అవసరాలు రాసుకుని రావడానికి సహాయం చేసి ఇప్పుడు చేసిన ప్రార్థనలు ఈ 21 రోజులు చేస్తున్న ప్రార్థనలకు ఫలితంగా మీరే సహాయం చేయమని, ఇంకా అనేక మంది బిడ్డలు అయ్యా నీ సన్నిధిని నిర్లక్ష్యం చేస్తున్నారయ్యా. రేపు మాపని, రేపు ఎల్లుండ ఇంకా కొద్ది రోజులు ఉన్నాయి కదా అనుకుంటున్నారు. కానీ అయ్యా ఈ రోజు దీవెన ఆ రోజు అని వారికి తెలియట్లేదు నాయన. మొదటి దినము నుంచి కూడా దానియేలు దగ్గరికి మీరు మీకు ఎలాగైతే దూతను పంపించారు ప్రభా, మొదటి రోజు నుంచి కూడా ఈ సన్నిధిలో నీవు ఎంతమంది వస్తున్నారు వాళ్ళందరికీ అటెండెన్స్ వేస్తున్నావు ప్రభా. నాయన నువ్వు చూస్తున్నావు ప్రభా. అలాగే ఎలిజబెత్ గారు కొడుకుల కొరకునైనా, అలాగే నాయన వారి వివాహము కొరకునైనా, రమేష్ వివాహము కొరకునైనా, ఆరోగ్యాల కొరకు ప్రార్థన చేస్తున్నావు నాయన. వీరందరికీ నేను వారి వివాహాలునైనా, వారి బిడ్డలు అయ్యా వారి జీవితాలు నీ చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి. అలాగే ప్రభా చివరిగా నాయన మా పరిచర్లో ఉన్న మా సంఘ బిడ్డలందరి కొరకు, మా గ్రామస్తుల కొరకు నాయన, అలాగే మాకు ఎక్కడెక్కడైతే కృపాసంతి పరిచర్లు ఉన్నాయి పరిచర్ల కొరకు ప్రార్థన చేస్తున్నావు నాయన. అలాగే నీ దాస్తులు రెడ్డి పౌలయ్య గారి కొరకు ప్రార్థన చేస్తున్నావు. ఆయనకి యాక్సిడెంట్ అయిందని ప్రార్థన రిక్వెస్ట్ కోరి అందరూ ప్రార్థన చేస్తున్నారు. ఈ చిన్న సంఘము కూడా ప్రార్థన చేస్తుంది తండ్రి. రెడ్డి పౌల్ గారికి మంచి ఆరోగ్యం ఇచ్చి క్షేమంగా మళ్ళీ హాస్పిటల్ డిశ్చార్జ్ నీ పరిచర్లు ఇంకా ఘనమైన సేవ చేయడానికి నీ దాస్తునికి నీ కృపే ఉండి తండ్రి. అలాగే ఎన్నిక లేని మా కుటుంబాన్ని బిడ్డల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ క్షేమంగా నీ బిడ్డలు తీసుకొచ్చాం. మరలా క్షేమంగా గృహాలకు చేర్చమని, ఉదయకాలం వారి వారి పనుల కొరకు వారిని సిద్ధపరచమని, మా గ్రామం అంతా కూడా నీ రక్షణలోకి నడవడానికి సహాయం చేయమని, నువ్వు చూపిన కృపను బట్టి మీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేసుకుంటూ యేసయ్య శక్తి కలిగిన నామాన అడిగి ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి యొక్కయు కుమారుడైన యేసుక్రీస్తు యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క అన్యుని సహవాసము, సన్నిధి, తోడ్పాటు మనందరి కుటుంబాలకి తోడేయచ్చునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనాలండి. దేవుని కృప మనకు తోడేయచ్చునుగాక. నిశ్చయంగా దేవుడు మనకు సహాయం చేయనుగాక. ఎవరెవరైతే మాకు దిక్కు లేదండి, మా పరిస్థితి అని బాధపడుతున్నారో వారందరికీ దేవుడు దిక్కై ఉండునుగాక. ఆమేన్. మంచిదండి, సెలవు తీసుకుందాం. మనం అనుకున్నట్టుగానే ఇంకా 10 నిమిషాల ముందుగానే సెలవు తీసుకుంటున్నాం. రేపటి దినాన్ని మళ్ళీ ఎగ్జాక్ట్లీ రాని వారు ఉంటే మీరు ఒకసారి చెప్పాలి. ఎందుకంటే అది టైంపాస్కి పెట్టిన ప్రార్థన కాదు, ఇది కుటుంబ మేలుల కొరకు పెట్టింది. ఎవరైతే దీన్ని పాడు చేసుకుంటారో వారి కుటుంబాల్లో కొంచెం ఇబ్బందులు ఉంటాయి. ఎందుకంటే దేవుడు మనకు అవకాశం ఇచ్చిన దాన్ని పాడు చేసుకోకూడదు. అది అందరికీ తెలియజేసి కొంతమంది రాలేకపోతున్నారు వారికి కూడా చెప్పండి.